కూటమి ప్రభుత్వ సంక్షేమ పథకాలు చూసి జనం ఓటు వేసేందుకు వస్తున్నారని తెలిపారు మంత్రి రాంప్రసాద్ రెడ్డి. ఓటింగ్ శాతం తగ్గించేందుకు వైసీపీ ప్రయత్నం చేస్తోందని అన్నారు. పోలింగ్ సెంటర్లలో పరిస్థితులను చక్కదిద్దాలని తెలిపారు రాంప్రసాద్ రెడ్డి. మహిళలు, యువకులు అలాగే వృద్ధులు చాలా మంది వస్తున్నారు. వీళ్ళంతా మా కార్యక్రమాలు చూసి, సంక్షేమం చూసి ఓటేని వస్తున్నారు. మాకు చాలా సంతోషంగా ఉంది. ఇందులో మహిళలు వస్తానంటే మా స్కీములన్నీ సక్సెస్ అయినాయి. ఈ రోజు పోలింగ్ శాతం తగ్గించేదానికి వైసీపీ ఏజెంట్లు లోపల అలాగే కొందరు ఉంటారు కదా, అల్లరి మూకలకు వచ్చి ఎన్ని సమస్యలు సృష్టిస్తారని అవి సర్దేదానికి ఇక్కడ మహిళలు, యువకులు అలాగే వృద్ధులు చాలా మంది వస్తున్నారు. వీళ్ళంతా మా కార్యక్రమాలు చూసి, సంక్షేమం చూసి ఓటేని వస్తున్నారు. మాకు చాలా సంతోషంగా ఉంది. ఇందులో మహిళలు వస్తానంటే మా స్కీములన్నీ సక్సెస్ అయినాయి. ఈ రోజు పోలింగ్ శాతం తగ్గించేదానికి వైసీపీ ఏజెంట్లు లోపల అలాగే కొందరు ఉంటారు కదా, అల్లరి మూకలకు వచ్చి ఎన్ని సమస్యలు సృష్టిస్తారని అవి సర్దేదానికి ఇక్కడ మహిళలు, యువకులు అలాగే ఒంటిమిట్ట మండలం మంటపంపల్లెలో 29, 30 పోలింగ్ కేంద్రాల వద్ద ఉద్రిక్తత నెలకొంది. పోలింగ్ కేంద్రాల్లోకి టీడీపీ నేతలు కొందరు దూసుకువెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. జీవి మాల్లో చలో చలో కిలో కిలో ఆషాఢం కేజీ సేల్. అందం కేజీల్లో, సౌందర్యం టన్నుల్లో. జీవి మాల్లో చలో చలో కిలో కిలో ఆషాఢం కేజీ సేల్. ఒంటిమిట్ట మండలంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మంటపంపల్లెలో 29, 30 పోలింగ్ కేంద్రాల వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోలింగ్ కేంద్రాల్లోకి టీడీపీ నేతలు కొందరు దూసుకు వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. కూటమి ప్రభుత్వ సంక్షేమ పథకాలు చూసి జనం ఓటు వేసేందుకు వస్తున్నారని తెలిపారు మంత్రి రాంప్రసాద్ రెడ్డి. ఓటింగ్ శాతం తగ్గించేందుకు వైసీపీ ప్రయత్నం చేస్తోందని ఆయన అన్నారు. పోలింగ్ సెంటర్లలో పరిస్థితులను చక్కదిద్దాలని తెలిపారు రాంప్రసాద్ రెడ్డి.